ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనుకున్న కాంగ్రెస్ తాజా పరిణామాలతో గందరగోళంలో పడింది. మండలి ఎన్నికల్లో గెలుస్తామనే ఆశతో నామినేషన్ దాఖలు చేసింది. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో గట్టెక్కొచ్చని భావించింది. కానీ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో సండ్రా కారెక్కబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. దీంతో మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానం పైన ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలంటే 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది, టీడీపీ నుంచి నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో సునాయాసంగా గెలవొచ్చని భావించింది. కానీ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి చెందిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ టీడీపీల బలం 18కి పరిమితమైంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుతో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ నేతలు సమీక్షిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేయడంతో పాటు వీరిని ఓటింగ్కు దూరంగా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కోరనుంది. మరోవైపు పినపాక, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరిపోగా మండలిలో కాంగ్రెస్ కు ప్రతిపక్షం హోదా కూడా లేకుండా పోయింది. శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నారు. వీరి పదవీకాలం ఈ నెలాఖరుకు ముగుస్తుంది. ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోకుంటే మండలిలో ప్రాతినిధ్యం ఉండదు. శాసన మండలి పట్టభద్రుల స్థానం నుంచి మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి గెలుపు పార్టీకి కీలకంగా మారింది. ఆయన విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో ప్రాతినిధ్యం కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల వైఖరికి నిరసనగా వారి సొంత నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పినపాక, ఆసిఫాబాద్లలో ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇటు రేగా కాంతారావు, ఆత్రం సక్కులపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సీఎల్పీ తరపున పిటిషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ధర్నా పిలుపుపై మండిపడ్డారు రేగా కాంతారావు, ఆత్రం సక్కు. తేల్చుకుందామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. తమను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని ఉత్తమ్, భట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2 రోజులుగా అసత్య ఆరోపణలతో తమను బదనాం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ను వీడిన అగ్రవర్ణాల ఎమ్మెల్యేల విషయంలో మౌనంగా ఉండి ఆదివాసీలమైన తమపై నీతిమాలిన ఆరోపణలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా గ్రూపులున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాలని హితవు పలికారు. తమపై చిల్లర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, అంత ఈజీగా వదలబోమని హెచ్చరించారు.